పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు, సీనియర్ నేతలను నియమిస్తూ పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్ బాధ్యతలు ఇచ్చారు. సీతక్కకి ఆదిలాబాద్, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు కరీంనగర్, జీవన్ రెడ్డికి నిజామాబాద్ బాధ్యతలు అప్పగించారు. అలాగే సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్, దామోదర్ రాజనరసింహకు మెదక్, తుమ్మలకు మల్కాజ్గిరి బాధ్యతలు ఇచ్చారు. జూపల్లికి నాగర్ కర్నూల్, ఉత్తమ్కి నల్గొండ, కోమటిరెడ్డికి భువనగిరి, కొండా సురేఖకి వరంగల్, పొంగిలేటికి మహబూబాబాద్, ఖమ్మం బాధ్యతలు అప్పచెప్పారు. పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ ఉంచి ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు, మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. 17 పార్లమెంట్కు 17 ఇన్ఛార్జ్లో సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఒక ఉంది, ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ అప్పచెప్తాం. నామినేటెడ్ పోస్టులు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు.